ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క మహాకృప మరల ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాము. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశము ద్వారా మరలా ఈ సమయములో మీకు నా ప్రేమ వందనములు శుభములు తెలియపరచి ఈ రోజుకు సంబంధించిన ప్రవచన వాక్కును మీకు చెప్పి మీ కొరకు ప్రార్థించుటకు ప్రభు నాకు సహాయము చేయునుగాక. ఆమెన్. దేవుని యొక్క వాక్యం మీ యొద్దకు వచ్చేటప్పుడు ఆ వాక్యము నాకే, ఆ మాట నాకే ప్రభువా, నేను నమ్ముచున్నాను ప్రభువా, మీరు అలాగే చెయ్యబోతున్నారు యేసు నామములో అని చెప్పారనుకోండి, ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తాడు. మీరు ఆశీర్వాదముగా ఉండడమే దేవుని యొక్క చిత్తం, అందులో సందేహం లేదు. సరేనా? ప్రభు నడిపిస్తాడు. సరే, ప్రభు యొక్క వాక్యములోనికి వెళుదాం. యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఎవరిని గురించి చెప్పబడింది? మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. ఈ లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి, ఎలాంటి వ్యక్తినైనా, అందులో భయంకరమైన త్రాగుబోతు, మొరటువాడు, భయంకరమైనటువంటి నోరు, స్త్రీలు, ఇంకా చెప్పాలంటే భయంకరమైన హంతకులు, ఈ లోకములో ఏమేమైతే కేవలమైన పాపములున్నాయో వాటన్నిటిని చేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ మనుష్యుణ్ణి నా దేవుడు తాకి ఒక ప్రకాశవంతమైన జీవితంలోనికి తీసుకొని వెళ్ళటకు మన ప్రభువుకు సాధ్యం. ఆమెన్. ఆయనే ఈ మాట చెప్పుచున్నాడు. లోకములో ఉన్న ప్రతి మనిషిని ప్రకాశింపచేసే నిజమైన వెలుగు యేసుక్రీస్తు. ప్రభువుకు స్తోత్రం. మీ జీవితం ప్రకాశించకుండా ఒక ఆరిపోయినటువంటి, ఒక మసకబారి, లో వోల్టేజీ, ఆ యొక్క మన దీపం, ఇంటిలో దీపం అలాగే గుడ్డిగా ఉంటుంది, డార్క్గా, చీకటిగా ఉంటుంది. ఒకవేళ మీ జీవితం అలా ఉండవచ్చు. ఈరోజు మీరు ప్రకాశించడమే దేవుని యొక్క చిత్తం. ప్రార్థన జీవితములో, అభిషేకములో, ఆర్థికములో, ఉద్యోగ స్థలములో, మీ బిడ్డలను పెంచేటువంటి విషయంలో మీరు ప్రకాశించబోతున్నారు. సరేనా? ప్రభు యొక్క నామములో ఆ మాట నాకు అనుకోండి. ఈ సమయమున ఇంకొక వచనాన్ని నేను మీకు చూపించినట్లయితే అది మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటుంది. 2వ కొరింథీ 4వ అధ్యాయము 6-7 వచనములు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ఈ యొక్క బలాధిక్యము మామూలమైనది కాక దేవుని యందై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ యొక్క మహిమైశ్వర్యము మంటి ఘటములలో మేము పొందుకున్నాము. దేవుని బిడ్డలారా, ఐశ్వర్యం అంటే ఏమిటి? అభిషేకమే. పౌలు అంటున్నాడు, మా హృదయములలో ప్రకాశించింది. ఈ యొక్క బలాధిక్యము మామూలమైనది కాదు, ఇది దేవుని వలనైంది. ఆ బలమే దేవుని యొక్క అభిషేకం. అభిషేకమే మీ జీవితమును ప్రకాశింపచేస్తుంది. కనుక అనుదినము తరచు నేను మీకు చెప్పే ఆలోచన, పరిశుద్ధాత్ముని ఆనుకొని జీవించండి, ఆయనను నమ్మండి, ఆయనతో నడుచుటకు అప్పగించుకొనండి. కన్నీటిని తుడిచి ఒక నూతన మార్గము గుండా ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన యేసురాజా, నా జీవితం చీకటిమయమైంది, నా లైట్ ఆఫ్ అయిపోయింది, నా యొక్క దీపము ఆగిపోయింది. నన్ను బ్రతికించుటకు, నన్ను వెలిగించుటకు, నన్ను చేయి పట్టి లేవనెత్తుటకు ఎవరు లేరే అని మీరు వేదనతో ఉంటున్నటువంటి బిడ్డల కొరకు భారంతో ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, ప్రతి మనిషిని ప్రకాశింపచేసే, ప్రతి మనిషిని ప్రకాశించే నిజమైన వెలుగు యేసయ్యా. పరిశుద్ధాత్ముడా, మా పరిశుద్ధాత్ముడుగా మీరు నివసిస్తున్నారే మా ఇంటిలో, మీ బిడ్డల హృదయములను మండించండి తండ్రి. జరిగింది మేలుగా ఉండవచ్చు, ధైర్యపరచండి, బలపరచండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. ప్రభువునందు దృఢ మనస్సుతో ఉండండి. ఎదుటి వారికి ఈ క్లుప్త సందేశము షేర్ చేసి, ఎవరెవరికి మీరు షేర్ చేశారో వారి పేరు చెప్పి చేతుల పైకెత్తి ప్రార్థించండి. ప్రభు వారిని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.